చి బాలే. ఈ డ్రెస్ చాలా బాగుంది. దీంతో టిక్ టాక్ చేస్తాను. అమ్మా ఫోన్ పట్టుకో. నా వైపు తిప్పమ్మా. టిక్ టాక్ అమ్మా. అమ్మ ఎలా చేశాను? చాలా బాగా చేసావు నా బంగారం. ఇదిగో ఈ డ్రెస్సు అమ్మా మా అమ్మాయిని చూసినావు కదా, ఇట్లాంటి బట్టలు వేసుకుంటే హీరోయిన్ లాగా మెరిసిపోవాలా. అట్లాంటి బట్టలుంటే చూపించు. అట్టాగేనమ్మా. ఇగో కొత్తగా వచ్చిన మోడల్స్ ఉన్నాయి. ఇవన్నీ పాత మోడల్స్. ఈ స్మార్ట్ శంకర్ లో నిధి అగర్వాల్ వేసుకుంది కదా, అలాంటివే లేవా? అయ్యో బాబోయ్, ఈ ఊళ్ళో అమ్మాయిలు ఇట్లాంటి బట్టలు కూడా వేసుకుంటారా? ఈ ఊళ్ళో అమ్మాయిల సంగతి నాకు తెలీదు. నేను మాత్రం వేసుకుంటాను. ఏ సినిమా హీరోయిన్ కన్నా నాకేం తక్కువ? అవును, నా కూతురికేం తక్కువ. అట్లాంటి బట్టలు చూపించు. అట్టగేనమ్మా. ఒరేయ్, ఎప్పుడు పేకాటేంట్రా నీకు? ఈ బట్టలు చూడు, నీకు ఏమైనా వస్తాయేమో. ఇంకా గుడ్డ ముక్కలు తీసుకుని బట్టలు కుడతానంటావేంటమ్మా? జీన్స్ టీ షర్ట్లు ఉంటే చూపించమను. కొత్త బట్టలు వేసుకుంటే జోకర్లా ఉండకూడదు, కలావర్ కింగ్ లా ఉండాలి. ఎక్కడ తిరిగొస్తున్నావే ఇంతసేపు? ఈశ్వర్ ప్రసాద్ అయ్యగారు పట్నానికి బయలుదేరితే పడవెక్కించొస్తున్నానత్తా. సర్లే, ఇల్లు తుడిచి పెరట్లో అంట్లున్నాయి, కడుగు పా. అత్తా, చిన్ని బట్టలు పాతబడి చిరిగిపోతున్నాయి. ఒక 2 జతలు తీసుకోవా? ఇంట్లో ఓ మూల పడుండేదానికి దానికెందుకే కొత్త బట్టలు? ప్రభ వాడిన బట్టలున్నాయి, అవి టైలర్ దగ్గరికి తీసుకెళ్లి సైజ్ చేయించుకో పా. ఎల్లు. తిండెట్టడమే ఎక్కువ అనుకుంటే బట్టలు కావాలట, బట్టలు. పోనీ ఈసారికి నాకు వద్దులేమ్మా, చిన్నికి తీసుకో. నిజంగానే బాగా పాడైపోయి. రే, ఎవరికి ఏటి చేయాలో నాకు తెలుసు. నువ్వు నోరు మూసుకొని ఆడుకో. నువ్వు చూపించవయ్యా. అట్టగేనమ్మా. చూడు, ఇడ్లీ ఉంది, వడ ఉంది, దోశ ఉంది, చట్నీ ఉంది. ఏం తినాలో కన్ఫ్యూజన్. ఇడ్లీ ఒకటి, వడ ఒకటి, దోశ ఒకటి, అన్ని కలిపి తినేసాయి. ఇవాళ 2 కిలోమీటర్స్. ఓకే అమ్మా, ఈరోజు 2 కిలోమీటర్స్. ఓకే ఓకే. కమాన్ ఫాస్ట్.
ఒప్పించి వెళ్దాం అనుకున్నా, కానీ ఏం సాధిస్తామని ఛాలెంజ్ చేశారు కాబట్టి సాధించి చూపించడానికి వెళ్తున్నా. నేను తీసుకున్న నిర్ణయం సరైందేనని మీరు అనుకుంటే నాతో రండి. బ్యాగ్ మర్చిపోయారు అయ్యగారు, తీసుకురమ్మంటారా? ఉండనివ్వు. అయితే నౌకర్లు వచ్చి తీసుకొస్తారు, లేదంటే నౌకర్లు నన్ను తీసుకొస్తారు. Stop there. Stop there. Stop there. Stop there. Stop there. Do you know whose house is this? Who allowed you? How dare you? ఎవరు? మీ తాతగారు. ఓ, పల్లెటూరు నుంచి వచ్చారు కదూ. మీకు ఇంగ్లీష్ అర్థం కాదని మర్చిపోయాను. చెప్పండి, ఎవరు మీరు? నేనెవరో నీకు తెలియదా? నేను, ఇంకా నేను, ఇన్నేళ్లైనా నేను, ఇప్పటికీ మీరు మీరే. సో ఎందుకొచ్చారు? కొన్నేళ్ల క్రితం చేసిన పొరపాటుని ఇప్పుడు సరిదిద్దుకుందామని వచ్చాను. సరిదిద్దుకోలేని పొరపాటు చేసి ఇప్పుడేదో సరిదిద్దుకుంటానంటారేంటి? ఫూలిష్గా. ఏంటమ్మా ఇది? లోపలికి అడుగు పెట్టనివ్వకుండానే గుమ్మల్లోంచే వెళ్ళగొడతావా ఏంటి? అప్పుడేదో ఆవేశంలో ఉన్నాను. ఇప్పుడేదో అవసరంలో ఉన్నారు. కాదు, నా కుటుంబం నాకు కావాలనిపించింది. నా ఫ్యామిలీలోకి అదర్ పర్సన్స్ ని నేను అలౌ చేయదలుచుకోలేదు. కోపాలు, తాపాలు, పంతాలు, పట్టింపులు అన్నీ వదిలేసి వచ్చానమ్మా. మీరు నా ఊరు కాదనుకున్న తరువాత అప్పుడు మిమ్మల్ని వద్దనుకున్నాను. మీరు అక్కడే ఉండి ఉంటే నేను వంటింట్లో ఉండేదాన్ని. మీకు, మీ అబ్బాయికి, మీ ఇంటికి వచ్చిపోయే బంధుమిత్రుల సపరివారానికి వండి వారుస్తూ వడ్డిస్తూ తలుపు చాటున కొంగు కట్టుకుని నిలబడి ఆ తలుపు చాటునే నా భవిష్యత్తుని సమాధి చేసుకునేదాన్ని. నేనక్కడే ఉంటే జరిగేది అదే. బయటికొస్తే జరిగింది ఇది అనడానికి ఇప్పటి నా పొజిషనే సాక్ష్యం. సంతోషమే గదా. బిడ్డలు ఎదిగితే ఎవరికి మాత్రం సంతోషంగా ఉండదు. కానీ ఒంటరిగా మీ మటుకు మీరుండి నేనేమో అక్కడ ఎంతకాలం ఇలా? జీవితకాలం. మేమేమీ మిమ్మల్ని కాదనుకోలేదు. ఆ ఊళ్ళో ఉంటే నేను చదివిన చదువుకి అర్థం లేకుండా పోతుంది అన్నాను. మీరే అర్థం లేని ఆవేశాలకి పోయి కట్టుబట్టలతో పంపించేశారు. ఇప్పుడొచ్చి నా కుటుంబం నాకు కావాలి అంటే ఎలా కుదురుతుంది? ఎందుకు ఇన్నేళ్లకు గుర్తొచ్చాం మేము? చేతిలో రూపాయి కూడా లేని రోజు ఏం తింటున్నారో, ఎక్కడుంటున్నారో
అసలు ఎలా ఉన్నావు అని పట్టించుకోలేదు. ఇప్పుడు వాగ్దేవి అంటే వంటింటి కుందేలు కాదు అని రుజువైంది కాబట్టి, వాగ్దేవి అంటే కొన్ని కోట్లకు అధిపతి అయిందని తెలిసింది కాబట్టి. ఊరంటే కన్న తల్లి లాంటిదమ్మా. పుట్టిన ఊరిని వదిలిపెడతానంటే కన్న తల్లి ఊడిని వదిలిపెట్టినట్టే. ఆ విషయం నీకు అర్థమయ్యేలా చెప్పాలంటే నా అహం నాకు అడ్డు వచ్చుండొచ్చు. అంత మాత్రాన బంధాలు తెగిపోతాయా? తెగిపోతాయి మిస్టర్ ఈశ్వర్ ప్రసాద్ గారు. మీ వల్ల చాలా అనర్థాలు జరిగిపోయాయి. మీ పంతానికి పట్టింపులకి మీ మీద ఆధారపడ్డ ఒక కుటుంబం బలైపోయింది. ఆ ఎఫెక్ట్ నా కాపురం మీద కూడా పడింది. ఇన్నేళ్లుగా నాకు నా భర్తకు మధ్య చిచ్చు రగులుస్తూనే ఉంది. అసలు వీటన్నిటికీ కారణం మీ పెద్దరికం ముసుగులో దాగున్న మూర్ఖత్వం. మీరు సంసారం ముక్కలు చేసినంత ఈజీగా నేను సంస్కారాన్ని వదులుకోలేక ఈ మాత్రం మాట్లాడుతున్నాను. ఐమ్ సారీ. నా టైం చాలా విలువైంది. ఇంకొక్క నిమిషం కూడా వేస్ట్ చేసుకోదలుచుకోలేదు. అయినా కన్నతల్లి లాంటి మీ ఊరిని, మీ పల్లెటూరిని వదిలొచ్చారెందుకు? మీరెందుకు ఆ కన్నతల్లిని కాదనుకునొచ్చారు? అక్కడికే వెళ్ళండి. బయలుదేరండి మిస్టర్ ఈశ్వర్ ప్రసాద్ గారు. ఏంటమ్మా ఈ ఆడపెత్తనం? మామగారినన్న గౌరవం కూడా లేకుండా వెళ్ళిపోమ్మంటున్నావా? నా కొడుకుని రాని, వాడు కూడా ఇదే మాట అంటాడేమో చూద్దాం. మంచిది. మీ కొడుకుని కూడా మీతో పాటు ఆ ఊరికి తీసుకెళ్తాను అంటే నాకేం అభ్యంతరం లేదు. మీ వెనకే ఉన్నారు, అడిగి చూడండి. అర్థమైంది. ఆనాడు వాడిని గడప దాటించావు. ఈరోజు వాడి తండ్రిని గడప దాటిస్తున్నావు. అప్పుడు మిమ్మల్ని ఆపకుండా నేను పంపించేశాను. ఇప్పుడు నన్ను గడప దాటించి అదే పొరపాటు మీరు చేస్తున్నారు. ఈరోజు మీకు డబ్బుంది, అంచేత మీకెవ్వరూ అక్కర్లేదు. కానీ డబ్బే ప్రధానం కాదు. ఆత్మీయత కూడా అవసరమే అని తెలుసుకునే రోజు తప్పకుండా వస్తుంది. ఆ మాట నిజమని చెప్పటానికి నేనే సాక్ష్యం.
గారు ఎస్ మ్యామ్. సెక్యూరిటీని మార్చేయండి. 2 months శాలరీ వాడి మొహాన పడేయండి. ఎవరిని పడితే వాళ్ళని ఇంట్లోకి అలౌ చెయ్యొద్దని కొత్త సెక్యూరిటీకి స్ట్రిక్ట్ గా వార్నింగ్ ఇవ్వండి. అలాగే మ్యామ్. సరసు, అమ్మా సరసు, సరసు, అమ్మా సరసు, అమ్మా సరసు, సరసు. ఏంటి బాబాయ్, ఏమైంది? అయ్యగారు ఇప్పుడే పట్నం నుంచి వచ్చారమ్మా. వచ్చి రాగానే కోపంతో ఊగిపోయారు. ఇంట్లో పని వాళ్ళందరినీ పొమ్మన్నారు. ఎందుకని అడిగితే ఎప్పుడూ లేంది నన్ను కూడా కసురుకున్నారమ్మా. పట్నంలో ఏం జరిగిందో ఏమో, ఎప్పుడు అంత బాధగా కోపంగా అయ్యగారిని చూడలేదమ్మా. లోపలికెళ్ళి తలుపేసుకున్నారమ్మా. ఏమన్నా చేసుకుంటారేమోనని భయంగా ఉందమ్మా. ఇప్పుడు అయ్యగారితో నువ్వే మాట్లాడగలవు, ఏదైనా నువ్వే ఆపగలవు. త్వరగా వెళ్ళమ్మా. కోడలి ఇంట్లోంచి పొమ్మంది. బయలుదేరండి మిస్టర్ ఈశ్వర్ ప్రసాద్ గారు. కొడుకు కనీసం ఎలా ఉన్నావని కూడా అడగలేదు. మనవళ్ళకి మనవరాళ్ళకి నువ్వెవరో కూడా తెలియదు. ఇంకా నువ్వు ఎవరి కోసం బతకాలి? ఇంకా ఏం ఉందని బతకాలి? ఇంకా ఈ వయసులో ఈ నరకం అనుభవిస్తూ బతకటం ఎందుకు? మీ వల్ల చాలా అనర్థాలు జరిగిపోయాయి. మీ పంతానికి పట్టింపులకి మీ మీద ఆధారపడ్డ ఒక కుటుంబం బలైపోయింది. మీరు సంసారం ముక్కలు చేసినంత ఈజీగా నేను సంస్కారాన్ని వదులుకోలేక ఈ మాత్రం మాట్లాడుతున్నాను. భగవంతుడా, నేను చేసిన తప్పులకి ఏ దిక్కు ముక్కు లేకుండా ఒంటరిగా బతకమని పెద్ద శిక్షే వేశా. కానీ ఈ వయసులో అంత పెద్ద శిక్ష భరించే శక్తి నాకు లేదు. అందుకే ఈ శిక్ష నుంచి నాకు నేనే విముక్తి కలిగించుకుంటున్నాను. సరసు, 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 ఏంటిది? కిందికి దిగు. ఏంటి పిచ్చి పని? ఏమైంది నీకు? చింతకన్నా వేరే దారే ఉంది పెద్దయ్యా. బతకడం బరువైనప్పుడు సావే దిక్కు. సరసు, ఏంటి ఆ పిచ్చి మాటలు? ఈ పిచ్చి మాటలు కావు పెద్దయ్యా, ఇంతకు ముందు నువ్వన్న మాటలే. ఆ మాటలు విని నాకు చాలా బాధేసింది పెద్దయ్యా. నిన్నిలా చూసి ఇన్నాళ్ళు ఆలోచన నాకెందుకు రాలేదు అని సానా సిగ్గుగా ఉంది పెద్దయ్యా. నీలాగే నేను ఆ దేవుడు విధించిన బాధల నుంచి బయటపడాలని చూస్తున్నాను పెద్దయ్యా. తప్పేటి? కొంచెం సాయం చేయి పెద్దయ్యా. నేను ఉరేసుకుంటాను, నువ్వు తుపాకీతో కాల్చుకో. ఇద్దరు ఒకేసారి బాధల నుంచి బయటపడిపోదాం. పిచ్చా నీకు? నా బతుకుతో నీ బతుకును పోల్చి చూస్తున్నావా? ఏం వయసు అయిపోయింది నీకు? ఇంకా ఎంతో జీవితం ఉంది. అదే నా భయం పెద్దయ్యా. ఎంతో జీవితం చూసిన మీరే ఈ చివరి రోజుల్లో బాధలు భరించలేక చచ్చిపోదాం అనుకుంటున్నారే. మరి నాకింకా ఎంతో జీవితం ఉంది. అన్నాళ్ళు ఈ బాధలు భరిస్తూ బతకాలా? నీకన్నా చనిపోయే హక్కు అవసరం నాకే ఎక్కువ ఉన్నాయి కదా పెద్దయ్యా.